దీపావళి రోజు లోగిళ్లన్నీ దీపకాంతులతో మెరిసిపోతాయి. అసలు దీపావళి రోజు దీపాలు ఎందుకు పెట్టాలి? వాటి వెనకున్న ఆంతర్యమేంటి? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతి నమోస్తుతే. 3 ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని దీపం వెలిగించి నమస్కరిస్తాం. భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకతే వేరు. దేవాలయమైనా ఇళ్లల్లో అయినా పూజ దీపంతోనే ప్రారంభిస్తాం. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువు తీరుతాయి. అసలు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించటమే దీపావళి అంతరార్థం. దీపం అంటే త్రిమూర్తి స్వరూపం. దీపంలో 3 రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని ఎర్రని కాంతి బ్రహ్మదేవునికి, నీలి కాంతి శ్రీ మహావిష్ణువునికి, తెల్లని కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటిమయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమి కొట్టడమే దీని వెనుకున్న ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు. దీపం సర్వతమోపహం దీపో హరతమే పాపం దీపలక్ష్మి నమోస్తుతే అంటూ దీపాన్ని వెలిగించాలి. దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం. అడుగు భాగంలో బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, ప్రమిదలో పరమశివుడు, ఆ దీపం వెలుగులో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రమిదకు గంధం, కుంకుమ బొట్టు, పూలు పెట్టి నమస్కరించి అక్షంతలు వేసి పూజిస్తారు. దీపారాధన చేయటానికి వెండి, ఇత్తడి ప్రమిదలకు కన్నా మట్టి ప్రమిదలే మంచిది. ఎందుకంటే లోహం వేడెక్కటంతో భూమి వేడెక్కుతుంది. మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లల్లో పూజకు కూడా వెండి, ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు, కానీ స్టీలు కుందులు వాడకూడదు. దీపంలో అందం కోసం అంటూ ఎన్ని ఒత్తులుంటే అన్ని వేయకూడదు. 3 ఒత్తులైనా 2 ఒత్తులైనా కలిపి దీపం వెలిగించాలి. దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు, కానీ నువ్వుల నూనె, ఆవు నెయ్యిని వినియోగించటం చాలా మంచిది. ఒకవేళ ఆ 2 ఎక్కువగా లేనప్పుడు అందుబాటులో ఉన్న నూనెతో దీపం వెలిగించి అందులో 2 చుక్కలు నెయ్యి వేసినా పర్వాలేదని చెబుతారు. దీపం ఐశ్వర్యాన్నిస్తుందని చెబుతారు. త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపావళి రోజు దీపారాధన చేసిన తర్వాత అన్నీ తిరిగి పొందాడని చెబుతారు. అందుకే దీపావళి రోజు దీపాలు పెట్టిన ఇంట లక్ష్మీదేవి కొలువు తీరుతుందని చెబుతారు.